దారుందా లేదా అనుకుంటున్నారా? నేను సేమ్ ఫీలింగ్, కానీ ఉంది. చెట్లు చూసారా? ఆ చెట్టు ఈ చెట్టు కలిసిపోయాయి. ఇక్కడ నేచరే నేచర్. ఇది ఒక బీచ్ పాయింట్ మేము వెళ్ళేది. ఇది కూడా అంతే, 2 years అయింది. 2 years బ్యాక్ వచ్చాను నేను మా పాప. ఇప్పుడు వస్తున్నాం. చీకటి ఉంటుంది వింటర్ సీజన్లో అయితే. ఇప్పుడు సమ్మర్ కాబట్టి 9:30 అయినా ఇంత వెళ్తుంది. చూసారా ఎట్లుంది? మొత్తం అడవి, కంప్లీట్ అడవి. పిన్ డ్రాప్ సైలెన్స్. చాలా తక్కువ మంది ఇక్కడికి వస్తారు. వెహికల్స్ బాగా కార్లు ఉన్న వాళ్ళు అయితే ఈ లోపల వరకు వచ్చి ఈ బీచ్కి వస్తారు. చాలామంది, చాలా తక్కువ మంది. మేము రోజు వెళ్ళే పాయింట్ ఏమో వెనకకు ఉంటుంది. ఇది ఇంకా కొంచెం 1.5 kilometers రోజు వెళ్ళే సముద్రం కంటే ఇంకా కొంచెం ముందుకి. చూసారా అడవి అడవి, పిన్ డ్రాప్ సైలెన్స్. చీకటి అయిపోయింది కదా, ఆ సైలెన్స్. గుడ్ల గుబారు వస్తుంది చూడండి. కనిపించదు కానీ అరుపు మాత్రం ఖతర్నాక్ కనిపిస్తుంది. పెద్ద పెద్ద వృక్షాలు. చూసారు ఎవ్వరు లేదు ఈ దారిలో, నేను మా వారు ప్రస్తుతానికి. ఇటు సైడ్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుందని నేను సింగిల్గా వాకింగ్ వచ్చినప్పుడు రాను ఇటువైపు. సెక్యూరిటీ కానీ ఎందుకు తలకాయ నొప్పి అని రాను. కార్ వస్తుంది. ఎవరు ఏమన్నారు, ఇక్కడ మంచిగా ఉంటారు. జనాలు మంచిగా ఉంటారు. ఎవరిని ఇబ్బంది పెట్టారు. ఎవరి పనులు వాళ్ళు, ఎవరి గురించి వాడు పట్టించుకోరు. ఇక్కడ ఏమైనా హెల్ప్ అంటే మాత్రం హెల్ప్ చేస్తారు. పాపం జనాలు ఫ్రెండ్లీ పీపుల్ ఇక్కడ జనాలు. ఇప్పటి వరకు మాకెవ్వరు ఏ రకంగా కూడా ఎదురవ్వలేదు. సిటీలో కొంచెం రాబరీస్ జరుగుతాయి. గన్ కల్చర్ అయితే గట్టిగా చెప్పాలంటే 1% కూడా లేదు ఇక్కడ. అమెరికా లాగా అయితే అస్సలు లేదు బాబోయ్. గుడుగుడు గండం అన్నట్టు ఉంటుంది అక్కడ అమెరికాలో. ఇక్కడ అట్లా ఏం లేదు. అదిగోండి అక్కడికి వెళ్తే బీచ్ వస్తుంది. అది అక్కడ కనిపిస్తుంది చూడండి. హైటెక్ కానీ బీచ్ వస్తుంది. ఇంకా మేము ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం. ఈ బీచ్ చిన్న పాయింట్ అనమాట ఇది. ఇక్కడ కూడా వాటర్లోకి ల్యాండ్ అయిపోయే ఆప్షన్ ఉంటుంది. ఆ చెట్ల కింద గ్యాప్ కనిపిస్తుంది చూడండి. అది ఆ గ్యాప్లోకి వెళ్తే సముద్రంలోకి డైరెక్ట్ దిగొచ్చు. మేము కొంచెం ఇంకా ముందుకు వెళ్ళడానికి చూస్తున్నాం. ఇంకొక 1/2 kilometer. ఇంత విశాలంగా ఉంది చూడండి ప్లేస్. ఇంతే, నేచరే నేచర్. చాలా తక్కువ సిక్ అవుతారు ఇక్కడ జనాలు. డిపెండింగ్ అని ఒక్కసారి ఏమైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే తగ్గదు. రాలేదనుకో వాడు బతికిపోయినట్టుగా. గట్టిపిండం అనుకో. ఎక్కువ మటుకు రాదు. నేను 3 yearsలో నాకు మైగ్రేన్ ఉంది కాబట్టి నాకు ఆ మైగ్రేన్ నా చేతులారా వస్తుంది కాబట్టి దాని ఏమి పెద్ద విషయం కాదు. మిగతా హెల్త్ ఇష్యూస్ అంటే జలుబు కానీ జ్వరం కానీ ఈ 3 yearsలో ఒక్కరోజు కూడా ఏం రాలే నాకు. ఇంతే, ఇంకా కంటిన్యూస్ అడవి. ఆ ఫారెస్ట్లోకి నుంచి కూడా నడవచ్చు. నేను కావాలని రోడ్ మీద నుంచి నడుస్తాను. ఈ టైంలో ఫారెస్ట్లో నుంచి నడిస్తే పెద్ద పెద్ద దోమలు, చాలా పెద్ద దోమలు ఇట్లా కళ్ళకు కనిపిస్తే కుడతాయి కూడా. ఈ చీకటి అయినాక మనము ఫారెస్ట్లో నడవకూడదు. దోమలు, కాళ్ళ కింద పురుగులు కనిపిస్తాయి. చూసారు ఎంత పెద్ద వృక్షాలు, మళ్ళీ వృక్షాలకి తీగలు పట్టేసినాయి. సూర్యుడు దిగుతున్నాడు ఇప్పుడు. ఆ లైటింగ్ అంతా సూర్యుడిది. వచ్చేసింది. ఇంకా 2 minutes వాక్. ఇంతే. నేచర్ అంతా ఇంతే. ఈ పిల్లదారి ఉంది చూడండి మధ్యలో. ఆ పిల్లదారి డైరెక్ట్ బీచ్కి వెళ్తుంది. నాకు అనిపిస్తుంది దారి, పిల్లదారి.
మేము మామూలు టైంలో ఈవినింగ్ కంటే ముందు వస్తే అట్లా కావాలని అడవిలో నుంచి నడుస్తాం. అదిగో అక్కడ నడుస్తుంది చూడండి మనుషులు, అట్లా నడుస్తాం. పొద్దున పూట అనుకోండి, ఈ వెదర్లో పొద్దున పూట ఈ చెట్ల మీద పక్షులు అది సౌండ్ వినబడుతుంది. నైట్ కదా, అవి కూడా బొజ్జున్నట్టున్నాయి. ఇంత పెద్ద పెద్ద వృక్షాలు చూడండి, కింద కాండం ఎంత పెద్దగా ఉంది. పెద్ద పెద్ద చెట్లు వస్తున్నాయి చూడండి, అదే పాయింట్, బీచ్ పాయింట్. ఇక్కడ పార్కింగ్కి ప్రాబ్లం ఉండదు, చాలా పెద్ద పార్కింగ్ ఏరియా ఉంటుంది. ఇట్లా కార్లు వేసుకొని సాటర్డే సండే అంటే అయితే అసలు నైట్ పౌర్ణమి టైంలో ఇక్కడికి వస్తారు చాలామంది. ఫుల్ మూన్ డే అని, ఫుల్ మూన్ చూడడానికి క్యారవాన్స్ వేసుకొని మరీ వచ్చి ఆ మూన్ది వీడియోస్ ఫొటోస్ తీసుకొని ఇక్కడ ఇంకా క్యారవాన్లోనే వండేసుకొని తినేసి ఉంటారు. పవన్, ఈ పైనుంచి వెళ్దామా చివరి వరకు వెళ్దామా? ఈ పైనుంచి వెళ్తా. అదిగోండి అక్కడ దూరంగా కార్లు ఆగినాయి కదా, ఆ కార్ల వరకు వెళ్తే డైరెక్ట్ బీచ్లోకి వెళ్ళొచ్చు. నేను ఒక చిన్న సైజు ట్రెక్కింగ్ చేద్దామని ఈ వేలో నుంచి వెళ్తున్నాను. వస్తుంది, వచ్చేస్తుంది. ఇదిగో ఇందాక చెప్పాను చూడండి, ఈ పిల్లదారి అడవిలో నుంచి వస్తుంది. ఇదిగోండి పెద్ద పెద్ద వృక్షాలు. ఇదిగోండి బీచ్ వచ్చేసింది. ఇప్పుడు నేను నిలబడ్డ పాయింట్ దిగడానికి లేదు, కొంచెం ముందుకెళ్తే డైరెక్ట్ వాటర్లో దిగొచ్చు. ఇసుక ఎంత చల్లగా, ఎంత ప్యూర్ ఉంటుందంటే అసలు చేతులేస్తే జారిపోతుంది. మస్తు ఉంటుంది ఈ ఇసుక మాత్రం. నేను వస్తే ఇసుకని ఆడతా బాగా. అదిగోండి ఆ చివరికి కనిపించే పాయింట్, రోజు వెళ్ళేది మేము. ఈ కొండ వెనక కొండ. ఇట్లా కూర్చోడానికి అక్కడక్కడ సిట్టింగ్ ఏరియాస్ ఉంటాయి, మంచిగా కూర్చుంటారు. ఇదిగోండి క్యాంప్ ఫైరింగ్ చేసుకుంటా మస్తు తినుకుంటా తాగుకుంటా ఇక్కడ కూర్చొని ఫుల్ ముండే చూస్తారు. 10th ఉంది ఇప్పుడు ముండే. ఆ చెట్ల దారి అంతా నడవచ్చు, ఆ బీచ్ దారి, అది వాకింగ్ జోన్. ఆ చివరి వరకు వెళ్ళచ్చు, ఆ కొండ వరకు. ఇక్కడ రివర్ ఎండ్ అయిపోతుంది. మనం రోజు చూసే రివర్ ఉంటుంది కదా, బ్యాక్ వాటర్ అంటారు, రివర్ అంటారు. మా అమ్మాయి అయితే అది రివర్ అమ్మ, బ్యాక్ వాటర్ కాదంటది. అందుకని అక్కడ పిల్లలు వస్తున్నారు అక్కడ. ఇదిగో కార్ పార్కింగ్, ఇదంతా కార్లు పెట్టుకోవడానికి. ఈ రివర్ అనేది సముద్రం వరకు కొన్ని మనసే కలుస్తుందంట, మిగతా మనసు విడివిడిగా ఉంటుందంట. ఇది కలిసినప్పుడు ఇక మనము ఇందులోకి వెళ్ళడానికి దారి ఉండదు, వాటర్ ఉంటుంది కదా. ఇప్పుడు ఉంది, వెళ్ళచ్చు. 2 months ఎన్నో మంత్స్ వాటర్ అనేది సముద్రంలోకి ఆటోమేటిక్గా వస్తుందంట రివర్. ఇదిగోండి ఇక్కడ ఆగిపోయింది పౌండ్ లాగా, ఇక్కడ వచ్చి ఆగిపోయింది పౌండ్. వర్షాకాలంలో ఇక్కడ ఇవి వస్తాయి, స్టార్ ఫిషెస్ అట్లాంటివన్నీ. ఇదిగోండి ఇక్కడ రివర్. ఈ రివర్ అనేది ఇక్కడ ఆగిపోయింది. ఒక 2 months అంతా ఇదంతా కనెక్షన్, వాటర్ అనేది కనెక్షన్ అవుతుందంట. మా పాపని ఎట్లా చూసి చెప్పింది. ఆ కనెక్షన్ అయినప్పుడు మనకి ఇక ఈ సముద్రానికి దారిలాగా ఉండదు. ఇక చూడండి ఇక్కడ కూడా ఫిషింగ్ చేస్తున్నారు. వాటర్ లెవెల్ ఎక్కువ ఉండే, ఇప్పుడు తగ్గిపోయింది. 2 days నుంచి ఎండ కొడుతుంది. అది చూడండి వాటర్ ఎంత ప్యూర్గా ఉంటుంది తెలుసా. చిన్న చిన్న ఫిషెస్ కూడా ఇందులో కనిపిస్తాయి. లోపల ఎంత క్లియర్ ఉంది పిక్చర్.
డాగ్స్ని తీసుకొని ఆడతారు. ఆ చెట్లల్లో కూడా నడవచ్చు మనం, ఆ పెద్ద వృక్షాలల్లో మధ్యలో వాకింగ్ జోన్ ఉంటుంది. అక్కడ వరకు వెళ్ళచ్చు, ఆ కొండ వరకు వెళ్ళచ్చు. ఇదిగో బీచ్, ఇది కొత్త బీచ్. ఎన్ని కలర్స్ స్టోన్స్ ఉన్నాయి చూడండి, ఎన్ని కలర్స్, చాలా కలర్స్. వర్షాకాలంలో స్టార్ ఫిషెస్ చాలా ఇట్లా బయటకు వచ్చేస్తాయి. లెవెన్ మినిట్స్ పట్టింది రావడానికి మా ఇంటి నుంచి ఇక్కడ వరకు. మేము బాగా ఇంప్రూవ్ అయ్యాము, లేకపోతే ఇక్కడ రావడానికి ఈజీగా మాకు 30 మినిట్స్ 25 మినిట్స్ పట్టేది. ఈసారి తొందరగా వచ్చేసాం. బాబా ఈసారి వైట్ స్టోన్స్ చాలా కలెక్షన్ ఉంది. వావ్, చాలా బాగున్నాయి.